హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వెంకీ రెబల్ ఛానల్. ఈరోజు దివాళీ స్పెషల్ మేము గులాబ్ జామున్ చేస్తున్నాము. గులాబ్ జామున్ తయారు చేసే విధానం ఎలా అంటే, ఫస్ట్ గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకొని అందులో గులాబ్ జామున్ పిండి వేసుకొని వాటర్ ఆర్ మిల్క్ కలుపుకోవాలండి. మేమైతే వాటర్తో కలుపుతున్నాము. సాఫ్ట్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలండి. ఆ పిండి కలిపినాక చిన్న చిన్న పీసెస్గా చేసుకొని గులాబ్ జామున్ లాగా చేసుకోవాలండి. అన్ని బాల్స్ అయినాక ఒక బౌల్లో వేసుకోవాలండి. చూసారా, అక్కడ చేస్తున్న విధానంగా మీరు చేయండి, ట్రై చేయండి. ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ పోయండి. ఆయిల్ పోయినాక మీడియం హీట్లో ఉన్నప్పుడే గులాబ్ జామున్ అందులో వేసుకోండి. సో దట్ అప్పుడు గులాబ్ జామున్ మంచిగా కాలుతాయి, లోపల పిండి పిండి ఉండకుండా. చిన్న చిన్నగానే చేసుకోండి, ఎందుకంటే అవి కాలేక ఫ్రై అయినాక చాలా పెద్దగా అయిపోతాయి. సో మనం పెద్దగా చేసుకుంటే ఇంకా పెద్దగా అయిపోతాయి. ఎవరి ఇష్టం బట్టి వాళ్ళు చేసుకోండి. మాకైతే ఇలా నచ్చింది, మేము ఇలా చేసుకున్నాము. చూసారా ఎంత పెద్దగా అయినాయో. అలానే గోల్డెన్ బ్రౌన్ వచ్చేసరికి మనము దాన్ని ఫ్రై చేస్తూ ఉండాలండి. మధ్యలో మధ్యలో కలిపెట్టండి, దాన్ని ట్విస్ట్ చేయండి, అప్పుడు మంచిగా కలుగుతాయి. అలా అయిన దాన్ని ఒక ప్లేట్లో తీసుకోండి, ఒక్కొక్కటిగా తీసుకోండి, లేకపోతే విరిగిపోతాయి. గులాబ్ జామ్కి ఇప్పుడు షుగర్ సిరప్ని ఎలా చేయాలో చూద్దాము. ఒక 3 cups ఆఫ్ షుగర్ తీసుకోండి, 2 cups ఆఫ్ వాటర్ తీసుకోండి. తీసుకున్నాక బాయిల్ చేయండి. బాయిల్ చేస్తూ ఉంటే షుగర్ అనేది కరుగుతుంది. అప్పుడు ఈ గ్యాప్లో మనము విలాచీని దంచుకుందాము. 4 విలాచీస్ తీసుకున్నామండి మేమైతే. 4 విలాచీస్ దంచుకొని అందులో వేయాలి. తీగ పాకం వచ్చే వరకు చాలండి, మరీ ఎక్కువ ఉన్నా కూడా అంత బాగోదు. మేము చూపించిన విధానంగా చేయండి. ఇప్పుడు ఫ్రై చేసిన గులాబ్ జామున్ అందులో వేయండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి, లేకపోతే షుగర్ సిరప్ మొత్తం ఇనుపు. చూడసారా ఎలా అయిందో మాది.